హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షో వైబ్స్. వెయిట్ గైస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు నేను పెట్టిన తమ్నైల్ చూసి నన్ను అందరూ ఏకపారేద్దామని రెడీగా ఉన్నారని నాకు తెలుసు. బట్ అసలు ఆ తమ్నైల్ పెట్టడానికి రీజన్ ఏంటి అనేది చాలా ఉంది మ్యాటరు. ఆ మ్యాటర్ ఏంటో క్లుప్తంగా క్లియర్ కట్గా మనం ఎండ్ వరకు మాట్లాడుకుందాం. సో ఎండ్ వరకు ఎవరు మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో ఒక లైక్ చేసి షేర్ కూడా చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూడండి, లాస్ట్ వరకు మిస్ కాకుండా ఈ వీడియో చూడండి. ఏదైనా మీకు నెగిటివిటీ అనిపిస్తే మాత్రం నన్ను ఏకిపారేయండి, డైరెక్ట్గా కాదు భయో కామెంట్లో. సో మొత్తానికి అయితే ఇప్పుడు మ్యాటర్ మాట్లాడుకుందాం. అసలు దేవరా ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటి, ఒకవేళ దేవరా బ్లాక్ బస్టర్ అయితే అది హిట్ అయితే పరిస్థితి ఏంటి అనేది క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం భయ్య. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటి, అసలు ఎలా ఉంటుంది కండిషన్ అనేది మనం క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఫస్ట్ దెబ్బ మాత్రం గట్టిగా తగిలేది కొరటాల శివకు భయ్య. ఎస్, మామూలు దెబ్బ కాదు, అమ్మో కొర్రో అయ్యో అని మొత్తుకోవాల్సిందే ఇంకా కొరటాల శివ గారు అయితే. అసలు ఒక 4 కాన్సిక్యూటివ్ హిట్స్ ఇచ్చి బ్లాక్ బస్టర్స్ ఇచ్చి ఆచార్య లాంటి ఒక ఫ్లాప్ ఇస్తేనే అయోమయంలో పడిపోయాడు. ఇక దేవరా లాంటి సినిమాని ఫ్లాప్ చేస్తే మాత్రం ఇంకా అదో గతే. ఇక కొరటాల శివ అడ్రస్ ఉన్నాడు భయ్య, ఫిక్స్ అంతే, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్. ఎస్, ఎన్టీఆర్ గారికి అస్సలు త్రిబుల్ తర్వాత 6 years గ్యాప్ ఇచ్చాడు. అంటే 6 years నుంచి ఒక్క సినిమా చేయలేదు త్రిబుల్ తప్ప. సో అలాంటి టైంలో ఇప్పుడు కొరటాల శివ హిట్ ఇవ్వకపోతే, అదే దేవరా హిట్ కాకపోతే ఖచ్చితంగా చాలా పెద్ద దెబ్బే ఎన్టీఆర్కి. కెరియర్ పరంగా కొంచెం డౌన్ ఉండొచ్చేమో అనిపిస్తుంది. పాన్ ఇండియా పరంగా ఆయన క్రేజ్ పరంగా అయితే ఏముండదు, కానీ పాన్ ఇండియా ప్రకారంగా మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే గట్టిగా ఉంటది, అందులో డౌట్ లేదు. నెక్స్ట్ వీళ్ళిద్దరికంటే ఎక్కువగా బాధపడేది, అబ్బా ఏంట్రా ఇలా అయిపోయింది అనేసి కొన్ని రోజులు కొన్ని నెలలు ఇక నిద్ర ఆరాలు మారేసి బాధపడేది మాత్రం ఒకే ఒక్కరు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎస్, ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడే దేవర మీద పీక్ సంచలనాల్లో నిండిపోయే మైండ్ నిండా దేవర బ్లాక్ బస్టర్ అవుతుంది, సింహాద్రి రేంజ్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది అని బ్లైండ్ గా అయితే. సో అది గనక అటు ఇటు అయితే మాత్రం ఇక మాత్రం కొరటాల శివని బతకనివ్వరు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఆ రేంజ్ లో ఉంటది విధ్వంసం మాత్రం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక సోషల్ మీడియాలో మొత్తం దేవరా పైన హోప్స్ పెట్టుకుని చాలా మంది అయితే మా దేవరా 100 కోట్లు కొడుతుంది, 1000 కోట్లు కొడుతుంది, 2000 కోట్లు కొడుతుంది, ఇలా హోప్స్ అయితే పెంచేశారు సోషల్ మీడియాలో. అయితే ఇది గనక అటు ఇటు అయితే మాత్రం ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఒక్క 3 నెలలు మాత్రం చెడుగుడే భయ్యా, అందులో డౌట్ లేదు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అదేంటంటే ఎస్ఎస్ఆర్ సెంటిమెంట్. రాజమౌళితో సినిమా ఎవరైతే తీస్తారో నెక్స్ట్ సినిమా ఫ్లాప్, అంతే అంతే. అది ఆ సెంటిమెంట్ కనీసం ఎన్టీఆర్ తో అన్న బ్రేక్ అవుతుందని ఖచ్చితంగా నమ్మకంతో ఉన్నారు, అది కూడా అయిపోతుంది అనమాట. దేవర కనుక రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేయకపోతే ఇంకా రాసుకోండి భయ, ఎవ్వడు బ్రేక్ చేయలేడు, ఖతం ఇంకా అంతే. సో మొత్తానికి ఇవి గాయ్స్ ఫ్లాప్ అయితే వచ్చే నష్టాలు అయితే. ఇప్పుడు హిట్ అయితే వచ్చే లాభాలు ఏంటి, ఎన్టీఆర్ కి ది బెస్ట్ ప్లస్ అవుతుంది, హిందీ మార్కెట్ పెరుగుతుంది అండ్ పాన్ ఇండియా లెవెల్లో బిజినెస్ పెరుగుతుంది. సో నెక్స్ట్ సినిమా ఎవరితో అయితే తీస్తాడో వాళ్ళకి మాత్రం ఇక పండగే అనుకోవాలి. ఇంక నెక్స్ట్ వచ్చేసి రికార్డ్స్. డే 1 నుంచి ఫుల్ రన్ వరకు ఆంధ్ర రాష్ట్రాల్లో అసలు ఏ ఒక్క రికార్డు కూడా మిగలదు భయ్యా, డౌట్ లేదు. హిట్ టాక్ వస్తే ఒక్క రేంజ్ లో డే 1 వరకు ఆగొచ్చకమో కానీ ఒకవేళ సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ వస్తే మాత్రం చెడుగుడే ఇంకా. ఇంకిదంతా ఒక్క ఎత్తు అయితే ఒక్కటి ఉంది భయ, ఒక పాయింట్. ఇట్టయితే గనక దేవరా మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ కి బీభత్సంగా ఉంటది. అసలు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ ట్రోల్ చేసేవాడు ఉండడు. ఎస్, అది ఏంట్రా అంటే క్యాడర్ సపోర్ట్, టీడీపీ సపోర్ట్ లేకుండా అసలు ఎన్టీఆర్ లీడరా అనే ఒక ప్రచారం అయితే ఉందన్నమాట. అసలు ఎన్టీఆర్ కి క్యాడర్ సపోర్ట్ ఫస్ట్ నుంచి లేదు, బట్ అదే పనిగా పుకారు సృష్టించి ప్రెజర్ లో అలా పెడుతూ ఉంటారు అనమాట సోషల్ మీడియాలో అయితే. ఇది గనక ఒక రేంజ్ లో కలెక్షన్ సాధిస్తే చెడుగుడే ఇంకా అంతే, తుడిచిపెట్టుకుని పోతుంది. ఆ కలెక్షన్స్ లో ఎలాగైతే తుడిచిపెట్టుకుని పోతాయో అలా అనమాట. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు అసలు బాలకృష్ణ ఫ్యాన్స్ సెపరేట్ అయిపోయారు. బాలకృష్ణ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అంటే అస్సలు చూడరు, అది గ్యారంటీ. అండ్ ఇక ఎవ్వరు కూడా పట్టించుకోరు. ఇంకా టీడీపీ క్యాడర్, టీడీపీ ఫ్యాన్స్ అంటుంటారు కానీ ఇక వాళ్ళు అసలు ఉన్నారో లేదో కూడా ఎవరికి తెలీదు. ఉంటే ఉంటారేమో, బట్ వాళ్ళు కూడా ఇక పట్టించుకోరు ఈ సినిమాని అయితే. సో జస్ట్ ఇప్పుడు చూసేది, ఎంకరేజ్ చేసేది, ఇంకా పాపులారిటీ తెప్పించేది జస్ట్ ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవరాజ్ సినిమాకే. సో ఇంకా ప్రజలు, ఆడియన్స్ అంతే. సో మీరేమనుకుంటున్నారు గైస్, ఇంకా నేనేమైనా మిస్ అయి ఉంటే తప్పకుండా మన కామెంట్లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షో వైబ్స్.